హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్సు క్లబ్. ఈరోజు మీకు రోజ్ వాటర్ ఎలా రెడీ చేసుకోవాలో తయారు చేసి పెట్టుకోవాలో చెప్తున్నాను. ఇది ఓన్లీ 20 రూపీస్తో చేసేసుకోవచ్చండి. ఓన్లీ ఐస్ పీసెస్ ఉండాలి, రోజ్ ఫ్లవర్స్ ఉండాలి, రెండింటితోటే చేసేసుకోవచ్చు. ముందుగా ఫ్లవర్ని ఇలా విడదీసి పెటల్స్ అన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే దాని మీద మందులు అవి చల్లుతారు కదా, మనకి ఎఫెక్ట్ వస్తుంది. అది క్లీన్ చేసేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని దాని మధ్యలో ఇలా మూత బోర్లిచ్చి పెట్టాలి. దాని చుట్టూ ఈ క్లీన్ చేసుకున్న పెటల్స్ వేసేసుకోవాలి. ఇది చాలా ఈజీగా 5 మినిట్స్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. మనకి 1 మంత్ 2 మంత్స్కి సరిపడా రోజ్ వాటర్ రెడీ అయిపోతుంది. ఇలా దానిపైన ఒక గిన్నె పెట్టేసుకోవాలి. దాని చుట్టూ ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలండి, అది మాడకుండా ఉండడానికి. ఇలా పోసి పెట్టేసుకొని తర్వాత దానిపైన ఒక మూత పెట్టాలి. ఇది చూడండి, దీనికి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, దాన్ని ఒక గోధుమ పిండి కానీ మైదా పిండి ముద్దతోటి దాన్ని క్లోజ్ చేసేసేయాలి. ఉల్టా పెట్టాలి, మూతని పెట్టి 2-3 మినిట్స్ సిమ్లోనే పెట్టి వేడి అవ్వనివ్వాలి. ఇది మొత్తం సిమ్లోనే చేయాలండి. తర్వాత ఐస్ పీసెస్ తీసుకొని దానిపైన కొద్దిగా ఐస్ పీసెస్ అవి వేసుకోవాలండి. దీనివల్ల ఆ ఐస్ వల్ల మనకి ఆవిరిలాగా వచ్చి కింద గిన్నెలోకి డ్రాప్స్ పడుతూ ఉంటాయి. ఇది అచ్చం బయట షాప్లో కొనుక్కున్నట్టే వైట్ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుందండి, మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి. ఈ రోజ్ వాటర్ వల్ల మనం ఏం చేసుకుంటాంలే అనుకోద్దండి. ఇది ముఖము జిడ్డుగా ఉన్న వాళ్ళు రోజు ఫస్ట్ మనము ముఖము సబ్బుతో క్లీన్ చేసేసుకొని తర్వాత కాటను రోజ్ వాటర్లో ఇలా ముంచేసి నైస్గా ముఖానికి అప్లై చేసేసుకోవాలి. దీనివల్ల ముఖం చాలా కాంతివంతంగా అవుతుందండి. డైలీ యూజ్ చేయడం వల్ల మన కళ్ళ కింద నల్లటి మచ్చలు, కళ్ళ కింద ఉబ్బడం అవన్నీ కూడా తగ్గిపోతాయి. ముడతలు పడకుండా కూడా కాపాడుతుందండి. ఇది మొటిమల సమస్య ఉన్న వారికి కూడా చాలా యూజ్ వస్తుంది. మేకప్ వేసుకున్న వాళ్ళకి కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ వస్తుంది. ఇలా చాలా రకాల యూజెస్ ఉన్నాయండి. ఈ ఐస్ పీసెస్ ఫస్ట్ అవి కరగగానే ఆ నీళ్లు వేడిగా ఉంటుంది కదా, అందుకని గరిటెతో కానీ స్పూన్తో కానీ ఆ వాటర్ అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఐస్ పీసెస్ వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత లోపల పెటల్స్ కొంచెం వైట్ కనిపిస్తాయి. అప్పుడు మనము ఆ పైన నీళ్లు తీసేసుకొని స్టవ్ ఆర్పేసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారాక చూడండి, మూత తీసి చూస్తున్నాము, ఎంత వచ్చిందో వాటర్ చూడండి, అంత హాఫ్ గిన్నె వరకు వచ్చింది. ఇది రోజ్ వాటర్. దీన్ని 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక రకము, కింద పెటల్స్ ఉన్నాయి కదండి రెడ్, అది కూడా మిక్సీ పట్టేసి వడబోసుకొని పెట్టుకోవాలి. 2 రకాల రోజ్ వాటర్ మనకి వస్తుంది. కాకపోతే ఈ రెడ్ది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఈ వైట్ మాత్రం 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా బాటిల్స్లో పోసేసుకొని స్ప్రే తోటి చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని నెలలైనా వస్తుందండి పాడవకుండా. ఆ రోజ్ కలర్ది మాత్రం 1 వీక్ 10 డేస్లోనే అవ్వజేసేసుకోవాలి, అది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇవన్నీ రోజ్ వాటర్ ఇలా చేసుకొని పెట్టుకోవడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఇప్పుడే చూస్తున్నట్టయితే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి, పెటల్స్ మిక్సీ పట్టి వడబోస్తే ఎలా వచ్చాయో వాటరు. ఇది కూడా ఒక బాటిల్లో పోసుకొని స్టోర్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.